హరే కృష్ణ ప్రభు దండవతం. హరే కృష్ణ. అందరికీ కూడా దండవత్ ప్రణామాలు. అందరికీ కూడా మన ఆ భాగవతామృతం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ कुंज विहारी, जय गोपी जन वल्लभा गिरिवरधारी, जय गोपी जन वल्लभा गिरिवरधारी, यशोदानंदन व्रज जन रंजना, यशोदानंदन व्रज जन रंजन, यशोदानंदन व्रज जन रंजन, यशोदानंदन व्रज जन रंजन, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। शृण्वतां स्वकदा कृष्ण पुण्यश्रवणकीर्तना, हृदयन्तस्थो हि अभद्राणि विदुनोति सुहृत्सताम्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया, भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टकी। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं, श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते, गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी, वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च, पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे,
హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 5వ అధ్యాయము 5వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. కరోతి కర్మాణి కృతావతారో యన్యాత్మతంత్రో భగవాంస్త్రధీశా యదా ససర్జాగ్రయిదం నిరీహ సంస్థాప్య వృత్తిం జగతో విధతే. ఓ మహర్షి, స్వతంత్రుడును మరియు వాంఛారహిత త్రయాధీశుడును సమస్త శక్తుల నియామకుడును అగు దేవదేవుడు ఏ విధముగా అవతారములను దాల్చునో, పోషణార్థము క్రమానుగత నియమములు చక్కగా ఏర్పాటు చేయబడి ఉన్న జగత్తును ఏ విధముగా సృష్టించునో దయచేసి వివరింపుడు. హర్ష్ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు ఆదిదేవుడు. అతని నుండియే కారణాన్వయ సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు అనేడు 3 పురుషావతారములు విస్తరించును. సమస్త భౌతిక సృష్టి ఈ 3 పురుషులచే వివిధ స్థితులలో భౌతిక శక్తి అధీనమున కావింపబడును. ఆ విధముగా భౌతిక ప్రకృతి భగవానుని చేతనే నియమింపబడినదై ఉన్నది. భౌతిక ప్రకృతి స్వతంత్రమైనదని తలచుటయనున్నది మేక గొంతు పైగల కిత్తుల యందు క్షీరమును గాంచుట వంటిది. భగవానుడు స్వతంత్రుడు మరియు వాంఛారహితుడు. భౌతిక కోరికల పూర్ణము కొరకై మనము పెక్కు గృహ కలాపములను సృష్టించుకొనుచుందుము. కానీ ఆ విధముగా తన స్వీయ తృప్తి కొరకై భగవానుడు భౌతిక జగమును సృజించుటలేదు. నిజమునకు బద్ధజీవులు అనంతకాలం నుండి దివ్యమగు సేవ ఎడ విముఖులై ఉన్నవారు. భ్రాంతిమయ భోగము కొరకే ఈ భౌతిక జగము సృష్టించబడినది. కానీ అట్టి భౌతిక విశ్వములన్నీను స్వయంపూర్ణములై ఉన్నవి. వాని యందు పోషణకు ఎట్టి కొరతయు లేదు. అయినను బాహ్యమునకు ప్రపంచ జనాభా అధికమైనప్పుడు లౌకికులు అల్పజ్ఞతచే కలత నొందుదురు. జీవుడు భూమిపైకి రాగానే వాని పోషణము భగవానునిచే వెంటనే ఏర్పాటు చేయబడును. మానవుల సంఖ్యను అధిగమించిన ఉన్నట్టి ఇతర జీవులెన్నడూను పోషణార్థము కలత చెందబోవు. తిండి లేక అవి మరణించుటయు కనిపించదు. కేవలము మానవ సంఘమే ఆహార పరిస్థితిని గాంచి కలత చెందుతుండును. కార్యనిర్వహణమందలి అక్రమములను కప్పిపుచ్చుటకు అది అత్యధిక జనాభా వృద్ధిని సాకుగా తీసుకొనుట జరుగుతుండును. ప్రపంచమున ఏదేని కొరత ఉన్నచో అది కేవలము భగవత్ చైతన్య కొరత మాత్రమే. లేకున్నచో భగవత్ కరుణచే దేనికిని ఇష్ట కొరత లేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. సో మనం చూస్తున్నాం, ఉద్ధవుడిని కలిసిన తర్వాత ఉద్ధవుడు చెప్పిన విధంగా ఏం చేశారు, విదురుడు వెళ్ళి మైత్రేయుడిని కలవడం జరిగిందనమాట. సో మైత్రేయుడు ఎక్కడున్నాడు? ఆయన గంగాద్వారం దగ్గర ఉన్నారనమాట. గంగాద్వారం అంటే కనుక హరిద్వారం అన్నమాట. సో హరిద్వారం దగ్గరికి వెళ్ళి ఆయన విదురుడు మైత్రేయముని కలిశారనమాట. సో కలిసిన తర్వాత ఆయన విదురుడు మైత్రేయమునితో అడుగుతున్నారనమాట. సో ముందుగా ఆయన ఏమడిగారు అంటే కనుక డైరెక్ట్ గా ఆయన శ్రీకృష్ణ భగవాను గురించి అడగకుండా ఏదైతే కనుక జనరల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో దాని గురించి అడగడం జరిగింది అనమాట. ఏమడిగారు? సుఖాయ కర్మణి కరోతి లోకే అనేటువంటి శ్లోకంలో. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కామ్య కర్మలలో నియుక్తులవుతున్నారు. ఎవరికి సంతృప్తి గాని దుఃఖ నివృత్తి గాని ఉండట్లేదు. సో ఇంకా ఏమవుతుంది, వాళ్ళ కర్మలతోటి వాళ్ళు ఇంకా దుఃఖం అనేది పెరుగుతూనే ఉంది. కాబట్టి నిజమైనటువంటి సౌఖ్యం కోసము మనుషుడు ఏమి చెయ్యాలి, నాకు మార్గదర్శనం ఇవ్వండి అని చెప్పేసి ప్రశ్న అడిగారు అనమాట. ఆ తర్వాత ఇంకేం అడిగారు? సో కృష్ణుడి గురించి
అదే విధంగా కృష్ణుడి యొక్క భక్తి గురించి చెప్పడం కోసమే జీవులందరి పట్ల కరుణతోటి మీలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఆ దేవదేవుడి పక్షాన ఉండి అన్ని చోట్లకి కూడా మీరు వెళ్తూ సంచరిస్తూ అందరికీ కూడా శ్రీకృష్ణుడి గురించి చెప్తూ ఉంటారు మీరు మీలాంటి వాళ్ళు. సో కాబట్టి ఏం చేయమంటున్నారు అని అంటే గనక ఆయన విదురుడు మైత్రేయుని అడుగుతున్నారు, భగవానుని దివ్యమైనటువంటి భక్తియుత సేవను గురించి నాకు ఆదేశం ఇవ్వండి. సో అందరి హృదయాల్లో కూడా స్థితుడై ఉన్నట్టు అతను అంతరం నుండి పరతత్వ జ్ఞానమును పవిత్రులైన వారికి మాత్రమే వసగబడినట్టి ప్రాచీన వైదిక సిద్ధాంతముల రూపమున ప్రియముతో వసగగలడు. సో పరతత్వ జ్ఞానం అంతా కూడా స్వామి ఎలా ఇస్తారంట నిన్న చర్చించుకున్నాం. సో ఆయన ఆ జ్ఞానాన్ని అంతా కూడా ఎవరైతే కనుక భక్తులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆయన చైత్య గురువు కింద లోపల నుంచి ఆయన ఆ జ్ఞానాన్ని అంతా కూడా ఇలా ఇస్తారనమాట. సో అటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి భక్తియుత సేవ గురించి చెప్పండి నాకు. సో నాకు పాలిటిక్స్, అదేవిధంగా మహాభారతము ఇటువంటి వాటి గురించి నాకు చెప్పొద్దు, ఎందుకంటే అవన్నీ కూడా నేను చూసేసాను, నాకు అవన్నీ కూడా వద్దు, నాకు కేవలం శ్రీకృష్ణ భగవానుడి గురించి చెప్పండి అని చెప్పి చెప్తున్నారు. సో ఈ శ్లోకంలో మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు అనమాట. ఏమడుగుతున్నారు, స్వతంత్రుడు మరియు వాంఛారహిత త్రయాధీశుడు. సో అయినటువంటి ఆయన అన్ని శక్తులకి కూడా ఆయన నియామకుడు. సో ఆయన ఏ విధంగా అవతారాలను తీసుకుంటారు, అదే విధంగా పోషణ కోసము ఏ విధముగా యొక్క జగత్తునంతా కూడా సృష్టిస్తారు ఆయన, ఈ విషయాలు చెప్పండి అని చెప్పేసి అడగడం జరిగిందనమాట. సో శ్రీకృష్ణ భగవానుడు ఆదిదేవుడు అన్నమాట. సో మనం చెప్పుకున్నాం నిన్న, ఆయన దగ్గర నుంచే మొత్తం అవతారాలన్నీ కూడా ఆయన దగ్గర నుంచే వస్తాయి అన్నమాట. సో ఆ తర్వాత ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పురుషావతారాలు కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, ఈ 3 అవతారాలు పురుషావతారాలు అని అంటారు అనమాట. సో వీటి ద్వారానే ఆయన మొత్తం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టిని, శక్తిని అంతా కూడా ఆయన ఆధీనంలోనే ఉంది. సో మొత్తం అంతా కూడా ఆయన చేతనే ఇదంతా కూడా నియమించబడుతూ ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో కొంతమంది అంటూ ఉంటారనమాట, ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేటువంటిది ఏదో సడన్ గా వచ్చేసింది, దాని అంతటా అదనే వచ్చేస్తుంది. సో ప్రకృతి అనేటువంటిది ఎవరి ఆధీనంలోనే ఉండదు, అది స్వతంత్రంగా ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. సో అటువంటి వాళ్ళందరూ ఏంటంటే కనుక మేకకి చూస్తే కనుక దానికి కూడా ఇక్కడ తుత్తు లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట ఇక్కడ మేకకి ఇక్కడ. సో దాంట్లోంచి ఏంటంటే కనుక ఎలా కనిపిస్తాయి అంటే కనుక అవి కూడా పాల తిత్తుల్లాగానే కనిపిస్తాయి మేకకి మెడ మీద, కానీ దాంట్లోంచి ఎంత పితికినా సరే పాలు రావు దాంట్లోంచి. అలాగే వీళ్ళు చెప్పేటువంటి లాజిక్ కూడా ఎలా ఉంటుందంటే గనక మేక గొంతుపై ఉన్నటువంటి తిత్తుల్లోంచి పాలు తీయడం లాంటివి అన్నమాట. సో ప్రకృతి అనేటువంటిది ఎప్పటికీ కూడా అది ఇండిపెండెంట్, స్వతంత్రంగా ఉండదు. సో అది ఎప్పుడూ కూడా స్వామి యొక్క నియంత్రణలోనే ఉంటుంది. సో ఇంకా ఏం చెప్తున్నారు, సో భగవంతుడు ఏంటి, ఆయన స్వతంత్రుడు, అదే విధంగా ఆయనకి తీర్చుకోవాల్సినటువంటి కోరికలు ఏమీ కూడా లేవు. సో మనం ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాము, రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాము, కర్మలు చేస్తూ ఉంటాము. ఎందుకంటే కనుక ఆ కామ్య కర్మల ద్వారా ఏదో ఒకటి మనకి సాధించాలి, ఏదో ఒకటి మనం సంపాదించుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి అని ఉంటుంది. కానీ శ్రీకృష్ణ భగవానుడికి చూస్తే కనుక ఆయనకి ఆ విధంగా సంపాదించాల్సింది కానీ, ఆయన సాధించాల్సింది కానీ, పొందవలసింది కానీ, ఆనందం తెచ్చుకోవాల్సింది కానీ ఏది లేదు. ఎందుకంటే ఆయన ఆత్మారాముడు, మొత్తం అంతా కూడా ఆనందం అంతా కూడా ఆయనలోనే ఉంది. సో ఎవరికైనా ఆనందం ఇవ్వాలి అంటే కనుక ఆయనే ఇవ్వాలి, కానీ ఆయన బయట నుంచి ఎక్కడి నుంచి కూడా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో అదేవిధంగా ఆయన రకరకాలైనటువంటి కర్మలు చేయటం మూలంగా ఆయన సంపాదించుకోవాల్సింది కూడా ఏది లేదు ఆయన. సో ఏది కొత్తగా ఏదో సంపాదించుకోవాలి, ఆయన దగ్గర లోటు అనేటువంటిది ఏదీ లేదు. కానీ అయినా సరే ఏం చేస్తున్నారు, ఆయన కూడా రకరకాలైనటువంటి అవతారాలన్నీ కూడా తీసుకుంటున్నారు. ఆయన కూడా వచ్చి ఇక్కడికి రకరకాలైనటువంటి కర్మలు ఇవన్నీ కూడా చేస్తున్నారు ఆయన. సో కాబట్టి ఆయన ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఆ విషయాన్ని సృష్టి ఏ విధంగా చేశారు అని చెప్పేసి ఆ విషయాన్ని కూడా చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఇంకేం చెప్తున్నారు స్వామి ఏంటంటే కనుక మనం చూస్తే ఈ యొక్క భూప్రపంచం అన్నమాట. సో ప్రతి విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ప్లానెట్ అన్నమాట, గ్రహంలో కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా జీవుల కోసం కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా సంపూర్ణంగా ఆయన ఇవ్వడం జరిగిందనమాట అందరికీ కూడా. ఏదో లేదు మనకి, ఏదో ఈ గ్రహంలో ఈ వస్తువు లేదు కాబట్టి వేరే గ్రహం నుంచి తెచ్చుకోవాలి, అలాంటిది ఏమీ లేదన్నమాట.
స్వామి ఎప్పుడైతే కనుక ఒక భౌతిక ప్రపంచంలో ఒక జీవిని అక్కడ ఉంచి ఆయనకు ఒక శరీరం ఇచ్చారో వాడికి కావలసినటువంటి పోషణ అంతా కూడా మొత్తం ఆయన అరేంజ్ చేసి పంపిస్తారనమాట. వాడికి కావాల్సినటువంటి పోషణ. ఇప్పుడు చూస్తే గనక చీమ ఎంత తీసుకుంటుందండి ఆహారము? ఒక రోజుకి ఎంత తీసుకుంటుంది? మహా అయితే కనుక ఏవో పంచదార పలుకులు లాంటివి మహా అయితే 10 తింటుందేమో ఎక్కువ అంటే కనుక. అదే ఏనుగైతే ఎన్ని తింటుందండి? కొన్ని వందల కేజీలు టన్నుల ఆహారం తింటూ ఉంటుంది. సో ఇక చీమలకి కానీ లేకపోతే కనుక చాలా పెద్దదైనటువంటి ఏనుగుకి కానీ సో ఎక్కడైనా ఆహార సమస్య వచ్చిందండి? అవి ఆహారం లేకుండా చనిపోవడము అనేటువంటిది ఏమైనా జరిగిందా ఎక్కడైనా? ఎక్కడ జరగలేదు అవన్నీ కూడా. దానికి ఏనుగుకి ఎంత ఆహారం కావాల్సి వచ్చినా సరే అదంతా కూడా స్వామి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఏనుగులు ఏమన్నా బాధపడుతున్నాయి చనిపోతున్నాయి అంటే కనుక మనుషులు వాటికి లోపలికి వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి వాళ్ళు చేసినటువంటి మిస్మేనేజ్మెంట్ వల్ల అవి చనిపోతున్నాయేమో గాని వాటంతట వాటిని వదిలేస్తే కనుక ఆరాంగా అవి అవి ఏం కావాలో అవన్నీ కూడా తింటూ ఉంటాయి అన్నమాట. దాని పోషణకి ఎటువంటి సమస్య కూడా ఉండదన్నమాట. ఇంకా చూస్తే కనుక మనకి మానవ సమాజంలో కూడా మనకి కావలసినటువంటివన్నీ కూడా స్వామి ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఏమవుతుంది, కొంతమంది స్వార్థపరులు ఏం చేస్తున్నారు, నేనే ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి ఆ యొక్క వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టుకోవడం మూలంగా ఎక్కువగా ఆక్రమించుకోవడం మూలంగా వేరే వాళ్ళకి తక్కువైపోతున్నాయి. అంతేగాని భగవంతుడు అందరికీ కూడా ఆయన సమానంగా అన్ని రకాలైనటువంటి వస్తువుల్ని కూడా ఆయన ఇస్తున్నారనమాట. సో కానీ ఏమంటారు, వీళ్ళకి మేనేజ్మెంట్ సరిగ్గా లేదు కాబట్టి దాన్ని వాళ్ళు చూపించడానికి ఏమంటారు, అమ్మో జనాభా పెరిగిపోయిందండి బాగాను, సో మనకేమో భూమి ఇంతే ఉంది, జనాభా బాగా పెరిగిపోయింది కాబట్టి మనకి సరిపోవట్లేదు అని చెప్పేసి ఊరికే వేరే రకమైనటువంటి అపవాదుల్ని వంతుల్ని అవన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. సో జనాభా పెరిగిపోవడం కాదు, ఎంతమంది జనాభా పెరిగినా సరే భూమాతకి వాళ్ళందరినీ కూడా ప్రకృతికి పోషించగలిగేటువంటి శక్తి ఉంటుందన్నమాట. కానీ ఏంటంటే కనుక ఆవిడ ఇచ్చిన దాన్ని మీరు మధ్యలో మళ్ళీ మిస్మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టే ఆ సమస్యలన్నీ కూడా వస్తున్నాయన్నమాట. ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ఈ రోజు సమాజంలో ఏదైనా సరే కొరత ఉంది అని అంటే కనుక అదేంటి ఆ కొరత అనేటువంటిది? భగవత్ చైతన్యము, కృష్ణ కాన్షియస్నెస్ అనేదే ఒక కొరత ఉంది, కానీ ఎవరికి కూడా వేరే ఏ రకమైనటువంటి కొరత కూడా లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. తర్వాత శ్లోకం చూద్దాం. ఇంకా విదురుడు మైత్రేయుని ఏమడుతున్నారో చూద్దాం. యథా పునస్వే ఖైదం నివేశ్య సేతే గుహాయాం సనివృత్త వృత్తి యోగేశ్వరాధీశ్వర ఏకయేత ధను ప్రవిష్టో బహుదా యథాసీత్. ఆకాశ రూపమున విస్తరించి ఉన్న తన హృదయమునందు శయనించి ఆ విధముగా సమస్త సృష్టిని ఆ మహాకాశమునందుంచి పలు జీవులుగా వివిధ జీవజాతులుగా వ్యక్తమయ్యేడి వారు ఆతడు విస్తరించును. యోగేశ్వరుడును అధీశ్వరుడును అయిన కారణమున ఆ దేవదేవుడు తన పోషణార్థము ఎట్టి యత్నమును కావింపనవసరము లేదు. ఆ విధముగా అతడు జీవులందరికీ భిన్నుడై ఉన్నాడు. శాంతి మాత చదవండి. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. శ్రీమద్ భాగవతములోని పలు భాగములందు పేర్కొనబడిన సృష్టి స్థితి లయములకు సంబంధించిన ప్రశ్నలు వివిధ కల్పములకు చెందినవై ఉన్నవి. కనుకనే వివిధ జిజ్ఞాసులచే ప్రశ్నించబడినప్పుడు వివిధ ప్రామాణికులచే అవి భిన్న భిన్నములుగా వర్ణితమైనవి. సృష్టికి సంబంధించిన నియమములు మరియు వానిపై భగవానుని ఆధిపత్యము అను వాని విషయమున ఎటువంటి భేదము లేనప్పటికీ వివిధ కల్పముల కారణమున వానికి సంబంధించిన సూక్ష్మాంశములందు కొన్ని భేదములుండవచ్చును. మహాకాశము భగవాన్ని భౌతిక దేహము విరాట్ రూపముగా పిలువబడినది కాగా భౌతిక సృష్టిలన్నీ ఆ ఆకాశమునందు భగవాన్ని హృదయమందు నెలకొని ఉన్నవి. కనుకనే ఆకాశము స్థూల దృష్టికి తొలి వ్యక్తీకరణము మొదలుకొని ధరణికి వరకు ప్రతిదియు బ్రహ్మమనియే పిలువబడును. సర్వం కిల్విదం బ్రహ్మ అనగా భగవానుడు తప్ప వేరేదీను లేదు. అతడు అద్వితీయుడు. జీవులు ఉన్నత శక్తి కాగా భౌతిక పదార్థము న్యూన శక్తి అయి ఉన్నది. ఈ శక్తుల కలయికయే భగవాన్ని హృదయమందు విలసితమై ఉండు ఈ భౌతిక జగత్తు వ్యక్తీకరణను కలుగజేయును. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు మళ్ళీను, ఆ యొక్క ఆకాశ రూపంలో విస్తరించి ఉన్న తన హృదయమునందు శయనించి ఆ విధముగా సమస్త సృష్టిని ఆ మహాకాశమునందుంచి పలు జీవులుగా అతడు విస్తరించును. యోగేశ్వరుడు అధీశ్వరుడు ఆయన కారణమున ఆయన పోషణార్థము ఎట్టి యత్నము కూడా కావించిన అవసరం లేదు. ఆ విధంగా ఆయన భిన్నుడై ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి ఈ యొక్క ఆకాశం గురించి మాట్లాడుతున్నారు, మహా ఆకాశం గురించి మాట్లాడుతున్నారు అంటే కనుక ఆ మహా ఆకాశం అనేటువంటిది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, మనం 2వ స్కందంలో కూడా ఆయన యొక్క విరాట రూపం అన్నమాట, స్వామి యొక్క భౌతిక రూపం అన్నమాట. సో ఆ యొక్క విరాట రూపంలోనే మొత్తము భౌతిక సృష్టి అంతా కూడా ఆ విరాట రూపంలోనే జరుగుతుంది అన్నమాట. సో మనము సృష్టిలో కూడా చెప్పుకున్నాం, మనం ఈ యొక్క భౌతిక పదార్థాల యొక్క సృష్టి జరుగుతున్నప్పుడు ముందుగా మొట్టమొదట ఏమొస్తుంది, ఆకాశం వస్తుంది. ఆకాశంలోంచి శబ్దం వస్తుంది. ఆ శబ్దం నుంచి మళ్ళీ ఏమొస్తుంది, అలాగ ఒక్కొక్కటి అన్నమాట. సో ఆకాశం నుంచి మళ్ళీ శబ్దము, మళ్ళీ శబ్దం నుంచి మళ్ళీ గాలి, అదే విధంగా అగ్ని, అదే విధంగా మళ్ళీ నీరు, మళ్ళీ నీటిలోంచి చివరిగా ఏమొస్తుంది మనకి, ధ్వని, భూమి అనేటువంటిది చివరిగా వస్తుంది అన్నమాట. సో అలాగా ఆకాశం నుంచి భూమి వరకు మధ్యలో మళ్ళీ ఏమొస్తాయి, సౌండ్ వస్తుంది, మళ్ళీ అదే విధంగా వాసన వస్తుంది, అదే విధంగా మనకి ఏవైతే కనుక మనకి యొక్క ఇంద్రియార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. సో చివరిగా భూమి వచ్చే ముందు వాసన వస్తుంది అన్నమాట. సో అదే విధంగా రూపం వస్తుంది, అదే విధంగా శబ్దం వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట మనకి. సో అవి వచ్చినప్పుడు మొత్తం వరుసగా ఒకదాని తర్వాత నుంచి ఒకటి వచ్చినప్పుడు మొత్తం అన్ని కూడా ఏమంటారు అంటే కనుక బ్రహ్మము, సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పి చెప్తారు. ఆయనకు తప్పితే కనుక ఇంకా వేరే ఏమీ లేదు, ఆయన అద్వితీయుడు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా భౌతిక పదార్థము, అదే విధంగా జీవులు తటస్థ శక్తి కాబట్టి ఉన్నారు, కాబట్టి వాళ్ళ ఇద్దరి యొక్క కలయిక మూలంగానే మొత్తం యొక్క భౌతిక జగత్ అంతా కూడా బయటికి మేనిఫెస్ట్ అవుతుంది అనమాట, వ్యక్తీకరణం అవుతుంది అనమాట. సో మనకి ఈ యొక్క భౌతిక సృష్టి గురించి మనకి శ్రీమద్ భాగవతంలోనే వర్ణన వస్తుంది అనమాట. వర్ణన వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు వాళ్ళు కొంచెం చెప్తూ ఉంటారు, చెప్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట, సో ఇంతకు ముందు చెప్పిన ఆయన ఈ విధంగా చెప్పలేదు, సో ఇప్పుడు మనకి వేరే విధంగా ఉందేమిటి అని చెప్పి మనకు అనిపించవచ్చు అనమాట. కానీ ఏంటంటే కనుక వాళ్ళు చెప్పేటువంటి పద్ధతి, వాళ్ళు చెప్పింది తప్ప వీళ్ళు చెప్పింది తప్ప అంటే కనుక రెండు కరెక్టే. మరి రెండు కరెక్ట్ ఎలా అవుతాయండి అని అంటే కనుక వాళ్ళు సృష్టి చెప్పేది ఏమిటంటే కనుక ఒక్కొక్క కల్పంలో జరిగేదాన్ని ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. కల్పభేదం అన్నమాట, ఒక్కొక్క కల్పానికి ఆ సృష్టిలో కొంచెం మాత్రం తేడాలు ఉంటాయి అన్నమాట. సో కొంచెం తేడాలు ఉంటే కనుక మొత్తం మారిపోతుందా అని కాదనమాట. సో బేసిక్ థింగ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా కామన్ గానే ఉంటుంది అనమాట. ఏంటి ఆ కామన్ గా ఉండేది అంటే కనుక సృష్టికి సంబంధించినటువంటి నియమాలు, అదే విధంగా భగవంతుడికి ఆ సృష్టి నియమాలపై ఉన్నటువంటి ఆధిపత్యము ఏ కల్పంలో కూడా మారదు, అన్ని కల్పాల్లోనూ కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. కానీ చిన్నగా మార్పులు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాటిని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అడిగిన దాన్ని బట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా కొంచెం మార్పులు చెప్తూ ఉంటారు అనమాట. కాబట్టి మనం అది మారిపోయింది, ఇది వేరే, అది వేరే అని చెప్పి అనుకోకూడదు అనమాట. క్రీడాన్ విదత్తే ద్విజగోసురాణాం క్షేమాయ కర్మాణ్యవతారభేదై మనో న తృప్యాత్యపి శృణ్వతాం న సుశ్లోకమౌళేశ్చరితామృతాని. ద్విజులు, గోవులు, దేవతల క్షేమము కొరకై ఉన్న వివిధ భగవదావతారముల మంగళ చరితమును గూర్చియు వివరింపుడు. ఆ దేవదేవుని దివ్య కర్మలను నిరంతరము శ్రవణము చేయుచున్నప్పటికీ మా మనసులెన్నడును తనివి నొందబోవు. హరే కృష్ణ. సో శశికళ మాతాజీ మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. సో ప్రసాద్ మాతాజీ మీరు మిగతా 2 పారాగ్రాఫ్లు చదవండి. అలాగే ప్రభు. భాష్యం బై జయశ్రీల ప్రభుపాదుల వారికి జై. శ్రీకృష్ణ భగవానుడు ఈ విశ్వమునందు మత్స్య, కూర్మ, వరాహ, నృసింహాది అవతారములందు ప్రకటమై ద్విజులు, గోవులు, దేవతల క్షేమం కొరకు వివిధములకు దివ్యకర్మలను చేయును. ద్విజులు నాగరిక జనులు అయిన వారితోనే భగవానుడు ప్రత్యక్షంగా సంబంధమును కలిగి ఉండను.
ద్విజత్వం నొందిన వాడే నాగరిక మనుజుడు. స్త్రీ పురుషుల కలయికచే జీవుడు ఈ భౌతిక జగమున జన్మ నొందును. అలాగుననే మానవును తల్లిదండ్రుల కలయికచే జన్మను బడేను. కానీ నాగరికుడైన మనుజుడు ఆధ్యాత్మిక గురువు సంపర్కం చే మరి ఒక జన్మ నొందును. అంతటా ఆ ఆధ్యాత్మిక గురువు చే నిజమగు తండ్రి అగును. దేహమునొసిన తల్లిదండ్రులు ఈ యొక్క జన్మకే తల్లిదండ్రులు. తదుపరి జన్మన వేరొక జంట తల్లిదండ్రులు కాగలరు. కానీ భగవాన్ని ప్రతినిధిగా ధర్మపరుడ గురువు మాత్రం నిత్య జనకుడై ఉన్నాడు. ఏలైన శిష్యుని ఆధ్యాత్మిక ముక్తి వైపునకు జీవితపు చర్మ గమ్యము నడుపుట అన్నది గురువు యొక్క బాధ్యత. అనగా నాగరిక మనుజుడు తప్పక ద్విజుడు కావలసి ఉన్నది. లేనిచో అతడు పశుతుల్యుడు కాగలడు. మానవ దేహం పూర్ణత్వమునకు వృద్ధి చేయుటకై గోవు అత్యంత ముఖ్యమగు జంతువు. ఏ విధముగు ఆహారం చేతనైనను దేహము పోషింపబడగలదు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానపు మర్మములను తెలుసుకున్నట్లుగా మానవ మేధస్సును వృద్ధిపరచుటకు ముఖ్యముగా ఆవు పాలు అవసరమై ఉన్నది. నాగరిక మనుజుడు పండ్లు, కాయగూరలు, ధాన్యము, చక్కెర, పాలు వంటి ఆహారం పైనే జీవించవలెను. అటువంటి ధాన్యాదులను ఉత్పత్తి చేయు వ్యవసాయ కర్మయందు వృషభం సహాయపడే కారణమున అది ఒక విధముగా మానవులకు తండ్రి వంటిదై ఉన్నది. ఇక మానవులకు పాలనొసడి కారణమున గోవు తల్లి వంటి. కనుకనే నాగరిక మనుజుడు గో వృషభములకు పూర్ణ రక్షణము నొసగవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దేవతలు ఊర్ధ్వలోకములకు జీవులు మానవుల కన్నను అత్యంత ఉన్నతులు. జీవనమునకై శ్రేష్టముకు ఏర్పాట్లు కలిగి ఉన్న కారణమున వారు మానవుల కన్నను అతి విలాసవంతులవంతముగా జీవము సాగింతురు. అయినప్పటికీ వారందరూ భగవద్భక్తులే. ఆత్మానుభావం కొరకే ఉన్న నియమిత జీవమునకు ప్రత్యక్షముగా బాధ్యతలకు నాగరిక మనుజుడు గోవు దేవతలు అను వారికి రక్షణను నొసగుట కొరకే భగవానుడు మత్స్య కూర్మ వరాహ నరసింహాది వివిధ రూపములందు అవతరించును. ఆత్మానుభావమునకే బద్ధజీవులందరూ ఆకాశమునకు బడి రీతిలో ఈ భౌతిక సృష్టి విధానం అంతయు ఏర్పాటు చేయబడినది. అటువంటి ఏర్పాటు యొక్క లాభము గురినవాడు దేవత లేదా నాగరిక మనుజుడు అని పిలువబడును. అట్టి ఉన్నతమగు జీవమును కొనసాగించుటకు సహాయపడుటకే గోవు ఉద్దేశించబడినది. ద్విజులైనట్టి నాగరిక మనుజులు గోవులు దేవతలు రక్షణను కొరకే శ్రీకృష్ణ భగవానుడు ఉనరించి లీలలన్నీయును దివ్యములు. మంచి చరిత్రలను కథలను వినుటకు మానవుడు కుతూహలుడై ఉండును. కనుకనే వికాసము నొందిన వానిని అభిరుచులకు సంతృప్తి పరచుటకే మార్కెట్ నందు హెక్కు పుస్తకములు, పత్రికలు, దినపత్రికలు లభ్యమగుచున్నవి. కానీ ఒక మారు పఠించగానే అవి వాయిద్యమనందు ఆనందము చెప్పబడిపోవును. కనుకనే వాటిని పదే పదే పఠించుటయందు జనులు ఎట్టి అభిరుచిని కనబరుచురు. నిజమునకు దినపత్రికలను వారు గంట కన్నను తక్కువ సమయంలో చదివేసి చెత్త కుండీలో పారవేయుదురు. ఇతర లౌకిక వాయిద్య విషయమును అట్లే జరుగును. కానీ భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతము వంటి దివ్య వాయిద్యమగు సొగసు ఎట్టిదనగా అవి ఎన్నడూను పాతబడవు. నాగరిక మనుజునిచే ప్రపంచమునందు అవి గత 5000 సంవత్సరములుగా చదవబడుచున్నను అవి ఏమాత్రము పాతబడలేదు. విద్వాంసులను భక్తులను అవి నిత్య నూతనములుగా నుండును. భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతపు శ్లోకములను నిత్యము వల్లించినను విదురుని వంటి భక్తులను తనివి తీరదు. మైత్రేయుని కలిసి కొనుటకు పూర్వము విదురుడు కృష్ణలీలను పెక్కుమార్లు విని ఉండవచ్చును. అయినను వానిని వినుటలో అతనెన్నడూను తనని నొందనందున నాటికి తిరిగి వల్లింపుమని కోరాను. శ్రీకృష్ణ భగవానుని మహనీత్మగు లీలలో దివ్య స్వభావమిది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ మనకి మొత్తం 4 రకాలైనటువంటి టాపిక్స్ గురించి ప్రభుపాదులు వారు చెప్పారు. సో మొదటి పారాగ్రాఫ్ లో ద్విజుల గురించి, రెండవ పారాగ్రాఫ్ లో
గోవుల గురించి, తర్వాత 3వ పారాగ్రాఫ్ లో దేవతల యొక్క క్షేమం గురించి, 4వ పారాగ్రాఫ్ లో మనకి ఏం చెప్పారు, ఆ భగవంతుడి యొక్క దివ్య లీలలు ఎప్పుడు కూడా నిత్య నూతనముల కింద ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాలు చెప్పారనమాట. సో ఏం చేస్తారు స్వామి శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తారు, ఈ విశ్వంలోనూ ఆయన రకరకాలైనటువంటి అవతారాలు తీసుకుంటారనమాట. సో మనకి దీంట్లో బ్రహ్మ సంహితలో కూడా వస్తుంది అనమాట. రామాదిమూర్తిషు కళానియమేన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. స్వామి ఏం చేస్తూ ఉంటారంట, రకరకాలైనటువంటి అవతారాలు తీసుకుంటూ ఉంటారు. రామాది మూర్తిషు కళానియమేన తిష్టన్, అవన్నీ కూడా కళా అవతారాలు అన్నమాట. సో ఎందుకోసం తీసుకుంటూ ఉంటారు ఆయన అంటే కనుక, ఆయనకు అవతారాలు తీసుకుని ఆయన రావడం మూలంగా ఆయన సాధించాల్సినటువంటి విషయాలు ఏమీ లేవు, ఆయనకి పొందాల్సినటువంటి విషయాలు ఏమీ లేవు. అయినా సరే స్వామి ఏం చెప్పారు మనకి 4వ అధ్యాయంలో భగవద్గీతలో కూడా చెప్పారు. సో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుర్ధానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పారు. సో ఆయన ప్రతి యుగంలో ఎప్పుడైతే కనుక ఈ యొక్క ధర్మం అనేటువంటిది, ధర్మాచరణం అనేటువంటిది తగ్గిపోతుందో, అధర్మం పెరిగిపోతుందో, అప్పుడు నేను అవతారం తీసుకుని వస్తాను అని చెప్పారనమాట. సో వచ్చినప్పుడు ఆయన చాలా రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. సో ఆయన చేసేటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే కనుక, ద్విజులు, గోవులు, దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురిని కూడా రక్షించడము అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో విదురుడు అడుగుతున్నారనమాట, వీళ్ళ ముగ్గురిని రక్షించడం కోసం ఆయన తీసుకున్నటువంటి భగవద్ అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మంగళ చరితాన్ని గురించి చెప్పండి అని చెప్పని అడుగుతున్నారనమాట. సో ద్విజుడు అంటే కనుక, ద్విజ అంటే కనుక 2 సార్లు జన్మ తీసుకున్నటువంటి వ్యక్తి అన్నమాట. సో అదేంటండి 2 సార్లు జన్మ తీసుకోవడం ఏమిటి మానవుడు అని అంటే కనుక, మొట్టమొదటి జన్మ మామూలుగా అందరూ కూడా తీసుకుంటారనమాట. సో ఎవరైతే మన తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మొదటి జన్మ తీసుకుంటారనమాట. సో ఎప్పుడైతే కనుక మనము ఆధ్యాత్మిక గురువు దగ్గర నుంచి మనము దీక్ష తీసుకుంటామో, గురు పరంపరలో మనం కనెక్ట్ అవుతామో, అప్పుడు మనకి ఇంకొక కొత్త పేరు వస్తుంది అనమాట. సో అప్పుడు మనము ద్విజులు అవుతాం అన్నమాట. ద్విజు అంటే కనుక 2వసారి జన్మ వస్తుంది, అప్పుడు మనకి మళ్ళీ కొత్త పేరు వస్తుంది అనమాట. సో మనం చూస్తే గనక మన యొక్క తల్లిదండ్రులు మారిపోతూ ఉంటారు. సో ఈ జన్మలో మనకి ఒక జంట తల్లిదండ్రుల కింద ఉన్నారు. వచ్చే జన్మలో మనం ఏ శరీరం తీసుకుంటామో తెలియదు, అప్పుడు మనకి వేరొక తల్లిదండ్రులు ఉంటారు. ఆ తర్వాత ఉండే జన్మలో మళ్ళీ ఇంకొక కొత్త తల్లిదండ్రులు ఉంటారు. కానీ మనకి ఏ జన్మలో అయినా సరే మనకు ఉన్నటువంటి నిత్యమైనటువంటి తండ్రి ఒక ఆయన ఉంటారు. ఎవరు అంటే కనుక ఆయన ఆధ్యాత్మిక గురువు. ఎందుకంటే కనుక గురువు గారికి బాధ్యత ఉంది కాబట్టి, ఒక్కసారి మనం గురువు గారి దగ్గర దీక్ష తీసుకున్నామంటే కనుక ఏ జన్మలో అయినా సరే మనకి ఆధ్యాత్మిక గురువు ఆయనే అన్నమాట. సో మనము ఎప్పటిదాకా ఈ భౌతిక ప్రపంచంలో ఉంటామో అప్పుడు దాకా కూడా గురువు గారు మనల్ని గైడ్ చేసి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన ఎప్పుడు కూడా రెడీగా ఉంటారన్నమాట. సో ఎందుకు గురువు గారికి మనం అంత గౌరవం ఇవ్వాలి, ఎందుకు గురువు గారిని మనం అంతలాగా చెప్పిన మాట వినాలి అంటే కనుక, ఆయన మన యొక్క బాధ్యతను తీసుకుంటున్నారు. మన యొక్క బాధ్యత ఒక జన్మ కోసం కాదు, ఎన్ని జన్మలు తీసుకున్నా సరే మనల్ని భౌతిక ప్రపంచం నుంచి ఆయన ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకెళ్లే వరకు కూడా ఆయన పాటుపడుతూనే ఉంటారన్నమాట. సో అందుకే గురువుకి మనము అంతగా మనం రుణపడి ఉన్నాం అన్నమాట, గురువు గారి కోసం అన్నమాట. సో ఎవరైతే కనుక గురువు యొక్క సాన్నిధ్యం తీసుకోలేదు, గురువు గారి దగ్గర దీక్ష తీసుకోలేదు, ఎవరైతే కనుక ద్విజులు అవ్వలేదు, వాళ్ళు ఏమవుతారు అని అంటే కనుక, వాళ్ళు ఖచ్చితంగా పశుతుల్యులు, అంటే కనుక పశువులతో సమానము. కాబట్టి ప్రభుపాద్ గారు చెప్తారన్నమాట ఎప్పుడు కూడా. సో ఎందుకు నేను కృష్ణ చైతన్య సంస్థను నేను ఎందుకు పెట్టాను అంటే కనుక ఆయన ఎప్పుడు చెప్తారనమాట, సో ఐ వాంట్ టు మేక్ ఫస్ట్ క్లాస్ బ్రాహ్మణాస్. సో సమాజంలో ఏంటంటే కనుక అందరూ ఉన్నారు ఈ రోజుల్లో, కానీ లోపించింది ఏమిటి అంటే కనుక ఫస్ట్ క్లాస్ బ్రాహ్మణాస్, మొత్తం సమాజానికి అంతటికి కూడాను నడిపించేటువంటి ఒక తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు లేరు. సో ఫస్ట్ క్లాస్ బ్రాహ్మణ ఎవరు లేరు కాబట్టి, సో అటువంటి వాళ్ళని నేను తయారు చేయాలనుకుంటున్నాను. కృష్ణ చైతన్య సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అది అని చెప్పేవారు అనమాట. సో ఆ తర్వాత మనకి 2వ టాపిక్ మనకి డిస్కస్ చేసింది ఇక్కడ ఏమొచ్చింది, గోవు గురించి వచ్చింది అనమాట.
సో మనకి ఎప్పుడైతే కనుక శాస్త్రాల్లో చెప్పారు మనం ఎప్పుడు కూడా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే కనుక మనము వెజిటేరియన్ అన్నమాట, శాకాహారం మాత్రమే తీసుకోవాలని చెప్పారనమాట. సో మనం ఏ ఆహారం తీసుకున్నా సరే శాకాహారం తీసుకోవచ్చు మనకి. కానీ ఎప్పుడైతే కనుక మనం శాస్త్రాలు, గ్రంథాలు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి అని అనుకుంటున్నామంటే కనుక, ఎందుకంటే కనుక దానికి తగినటువంటి విధంగా మనం ఆహారం తీసుకోవాలన్నమాట. ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం ఎప్పుడు పొందాలి అంటే కనుక మనకి ఏమిటంటే కనుక మనకున్నటువంటి ఆ యొక్క మెదడు అది ఏదైతే ఉందో మనకి జ్ఞానం పెరగాలన్నమాట. పెరగాలంటే కనుక మెదడులో మనకి చాలా కొన్ని ఫైన్ టిష్యూస్ ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా అభివృద్ధి చెందితేనే మనకి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం అవుతుంది అనమాట. లేకపోతే కనుక మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం అవ్వదు అది. సో అది అర్థం అవ్వాలి అంటే కనుక ఈ యొక్క ఆవు పాలు అనేటువంటివి చాలా ముఖ్యం అన్నమాట. సో ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క ఆవు పాలు తాగుతూ ఉంటామో వాళ్ళకి ఏమవుతుంది, వెంటనే ఈ యొక్క మెదడులో ఆ ఫైన్ బ్రెయిన్ టిష్యూస్ అన్ని కూడా బాగా అభివృద్ధి చెందడం మూలంగా వాళ్ళకి చక్కగా ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది అలవడుతుంది అనమాట. ఈ యొక్క ఆవు పాలు అనేటువంటివి అందరికీ కూడా చాలా ముఖ్యం. అందులోనూ ఎవరైతే కనుక ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా ఇంకా చాలా ముఖ్యం అన్నమాట. సో అదే విధంగా మనం ఈ రోజుల్లో అయితే కనుక మనకి వాడకం తగ్గిపోయింది, కానీ ఎద్దులను అయితే కనుక ఇది వరకు బాగా వాడేవారు. వాటిని పొలాల్లో పని చేయడానికి కానీ, పొలాలు దున్నడానికి కానీ, దున్నిన తర్వాత ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి కానీ, ఆహార పదార్థాలని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, రవాణా చేయడానికి కానీ మొత్తం ఎద్దుల్ని వాడేవారు అనమాట. సో ఆ విధంగా ఆవు మనకి పాలిస్తూ ఉంటుంది. సో ఎద్దు ఏం చేస్తుంది, మనకి తండ్రిలాగా కష్టపడుతూ ఉంది. కాబట్టి ఆవు అదే విధంగా ఈ యొక్క వృషభం ఇద్దరు కూడా మనకి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అనమాట. సో వాళ్ళిద్దరిని కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత మనందరికీ కూడా ఉందన్నమాట. ఇంకా మూడవది ఎవరు అని అంటే కనుక దేవతలు అన్నమాట. సో వాళ్ళందరూ కూడా మనకంటే కూడా ఉన్నతమైనటువంటి లోకాల్లో ఉంటారు. సో వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఉత్తమంగా ఉంటాయి అన్నమాట మనకంటే కూడా. సో వాళ్ళందరూ కూడా భగవద్భక్తులే అన్నమాట. సో వాళ్ళందరూ కూడా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నా సరే వాళ్ళందరూ కూడా భగవద్భక్తులే అన్నమాట. సో కాబట్టి వీళ్ళ ముగ్గురిని కూడా రక్షించడానికి స్వామి ఏం చేస్తూ ఉంటారు, మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ ఇటువంటి అవతారాలన్నీ కూడా తీసుకుని ఆయన వస్తూ ఉంటారన్నమాట. సో ఎవరైతే బద్ధజీవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే కనుక మనందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, చిన్నప్పటి నుంచి కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో ఏమిటి జనరల్ గా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి కూడా సో ఒకటి జనరల్ గా ఉండేది, ఎటువంటి వాళ్ళైనా సరే చదువుకున్న వాళ్ళైనా చదువుకోలేకపోయినా సరే కథలు అంటే కనుక చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికీ కూడా. సో ఎవరైనా సరే స్కూల్లో టీచర్ గారు కానీ, సో లేకపోతే కనుక ఇంట్లో అమ్మమ్మలు కానీ లేకపోతే తాతయ్యలు కానీ చిన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సో ఇప్పుడంటే కనుక టీవీలు, వాట్సాప్లు, ట్యాబ్లు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఎవరి కాళ్ళు చదువుకుంటున్నారు. ఇదివరకు అయితే అవన్నీ లేవు కాబట్టి ఏం చేసేవారు, వెళ్ళేవారు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మల దగ్గరకో తాతయ్యల దగ్గరకో లేకపోతే బాబాయ్లో మావాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి కథ చెప్పమనేవారు అనమాట. సో ఆ కథలను వినడం అనేటువంటిది, ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది అందరికీ కూడా ఉందన్నమాట. పెద్దవాళ్ళు అయినా సరే ఈ యొక్క కథలు వినడం అనేటువంటిది అందరికీ కూడా ఉందన్నమాట. సో అందుకే ఇదివరకు ఏం చేసేవారు, నావల్స్, వారపత్రికలు ఇవన్నీ కూడా వచ్చేవి. అదే విధంగా ఇప్పుడు కూడా ఏమొస్తున్నాయి, న్యూస్ పేపర్స్. సో ఇవన్నీ కూడా కొత్తగా మెల్లగా న్యూస్ పేపర్స్ ఇవన్నీ ఆన్లైన్ ఇవన్నీ కూడా అయిపోయినాయి అనమాట. ఈ యొక్క కథలు వినడం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే కనుక భౌతిక పరమైనటువంటి కథలు ఎలా ఉంటాయి అంటే కనుక అవి ఒకసారి చదివేస్తే కనుక ఇంకా మనం వాటిని పట్టించుకోమన్నమాట ఇంకా. సో మనం చూస్తాం కొన్ని సినిమాలు అయితే కనుక, సినిమాలు కూడా అంతే, అవి కూడా కథలు చెప్పడమే కదా, స్టోరీ టెల్లింగ్. అది ఏం చేస్తాం, సినిమా ఎన్నిసార్లు చూస్తామండి, ఎంత మంచి సినిమా అయినా సరే ఒకసారి చూస్తాము, 2 సార్లు చూస్తాం, మహా అయితే కనుక బాగా వీరాభిమానం అయితే కనుక ఎన్నిసార్లు చూస్తారండి ఒక సినిమా, బాగా వీరాభిమానం చూస్తారు ఇంకా 11సారి చూడమంటే చూస్తారా ఇంకా వీరాభిమాని అయినా సరే చూడరు. మామూలు వాళ్ళు అయితే కనుక ఒకసారి చూస్తారు, మహా అయితే 2సారి చూస్తారు. సో ఈ భౌతిక పరమైనటువంటి కథలు ఆ విధంగా ఉంటాయి అన్నమాట ఒకసారి. సో అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పట్లో ఏం చేస్తున్నారు అంటే కనుక ఫాస్ట్ గా ఎక్కువ ఒకేసారి చేసేసి అందరికీ కూడా ఒకేసారి చూపించేద్దామని ప్రయత్నిస్తున్నారు. అదంతా కూడా కమర్షియల్ విషయాలు అనుకోండి. బట్ ఏంటంటే కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఎవరైనా సరే అటువంటి కథల్ని ఒకసారి వింటే మళ్ళీ వినరు అనమాట. కానీ మనం చూస్తే యొక్క భగవద్గీత, శ్రీమద్ భాగవతం అనేటువంటివి 5000 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాయి, ఇంకా ఎక్కువ.
అంతకన్నా వస్తూ ఉన్నాయన్నమాట. ఈ యొక్క భక్తులు ఆ కథల్ని వింటూ ఉన్నారు అని అంటే కనుక ఎన్నిసార్లు విన్నా సరే వాళ్ళకి తనివి తీరదన్నమాట. వాళ్ళకి వినే కొద్దీ కూడా అందులో ఇంకా కొత్త కొత్త రుచులు, కొత్త కొత్త లీలలు, కొత్త కొత్త రియలైజేషన్స్ అన్ని కూడా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి స్వామి ఎందుకు అవతరిస్తారు అని అంటే కనుక వాళ్ళ యొక్క భక్తులు చర్చించుకోవడానికి ఏవో కొన్ని కథా విశేషాలు కావాలి కాబట్టి ఆయన అటువంటి అవతారాలను తీసుకుని ఆయన భక్తులతో పాటు ఆ విధంగా ఆయన లీలలు చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే కనుక ఆ లీలల్ని ఆ విధంగా చర్చించుకోవడం మూలంగా వాళ్ళందరూ కూడా పునీతులు అవుతారు. కాబట్టి స్వామి అదే విషయం చెప్పారు మనకి భగవద్గీతలో కూడా, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. సో స్వామి యొక్క జన్మ, అదే విధంగా ఆయన యొక్క కర్మలు ఎవరైతే కనుక వాటిల్లో ఉండేటువంటి ఉద్దేశాలు, మర్మాలు తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళీ జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. సో అంతటి దివ్యమైనటువంటి యొక్క లీలలు స్వామి ఆ విధంగా ఉంటాయన్నమాట. సో విదురుడైతే కనుక ఆయన ఆల్రెడీ శుద్ధ భక్తుడు కాబట్టి ఆయన స్వామి యొక్క అవతారాల గురించి, లీలల గురించి ఆయన ఆల్రెడీ వినేశారు. ఆయన అవన్నీ కూడా ఆయనకి తెలుసు, ఆయనకు తెలియవని కాదు. కానీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు మైత్రేయ మునిని, అది కూడా చెప్తున్నారు ఆయన. మైత్రేయ ముని అడగచ్చు, నీకు తెలుసు కదయ్యా కృష్ణుడు ఈ విధంగా చేశారు, ఈ విషయాలన్నీ ఉన్నాయని మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతారేమో అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. సో ఈ యొక్క లీలల గురించి నేను ఎన్నిసార్లు విన్నా సరే మాకు తనివి తీరట్లేదు కాబట్టి మళ్ళీ మీరు చెప్పండి అని చెప్పి అడుగుతున్నారనమాట. యైస్తత్వభేదైరధిలోకనాథో లోకాన్ సహ లోకపాలాన్ ఆచీక్లపద్యత్రహి సర్వసత్వ నికాయ భేదోధికృత ప్రతీత. గుణకర్మలను అనుసరించి జీవులందరూ స్థితిని కలిగి ఉండేది వివిధ లోకాలోకములను అధిలోకనాథుడు సృజించెను. వాటి వివిధ రాజులను, పాలకులను సైతము అతడు సృష్టించెను. మాతాజీ మీరు చదవండి, తర్వాత శ్లోకం నాగం సునీత మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము ప్రభుపాదుల వారికి జై. రాజులందరికీ శ్రీకృష్ణ భగవానుడే ప్రధాన రాజు. అన్ని రకములకు జీవుల కొరకు ఆ దేవదేవుడి వివిధ లోకములను సృజించెను. వివిధ రకములకు మానవుల వాసము కొరకై ఈ లోకములందు వివిధ ప్రదేశములు కలవు. ఎడారులు, మంచు ప్రాంతములు, కొండలోయలు వంటి వివిధ ప్రదేశములు ఇచ్చట కలవు. తమ పూర్వ కర్మానుసారము కలిగినట్టి వివిధ గుణములను కూడిన పలు రకపు జనులు ఆయా స్థానములందు ఉన్నారు. మనుష్యులు అరేబియా ఎడారుల్లోనూ ఉన్నారు, హిమాలయ పర్వతాల లోయల్లోనూ ఉన్నారు. కానీ ఈ రెండు ప్రదేశముల వారు ఒకరితోనొకరు పోలరు. ఇంకా మంచు ప్రాంతముల వారును వీరి నుండి భిన్నముగా ఉండరు. అదే విధముగా ఇంకనూ పలు లోకములు కలవు. భూమికి క్రిందగా పాతాళ లోకము వరకు గల లోకములన్నీను వివిధ రకములకు జీవులతో నిండి ఉన్నవి. ఏ లోకము కూడా శూన్యముగా లేదు. కానీ నేటి కాలపు నామమాత్ర శాస్త్రజ్ఞుడు మాత్రం లోకములన్నీను ఖాళీగా ఉన్నవని తప్పుగా ఊహించుచుండెను. జీవులు సర్వగతులని ప్రతి చోటను కలరని శ్రీకృష్ణ భగవానుడు పలికినట్లుగా మనము భగవద్గీత యందు కాంచగలము. అనగా ఇతర లోకమునందును మన వల్లనే తల్లోక వాసులను కలరనుట యందు ఎట్టి సందేహము లేదు. కొన్ని మార్లు వారు మన కన్నను అధిక మేధస్సు, ఐశ్వర్యములను సైతము ఉండవచ్చును. అధిక మేధస్సు కలిగిన వారిని కొరకు గల జీవన స్థితులు, ఈ ధరణిపై గల స్థితులు అధిక విలాసవంతముగా నుండును. సూర్యకాంతి చేరున్నటువంటి లోకములను కలవు. తమ పూర్వ కర్మానుసారంగా అచ్చట జీవించవలసిన జీవులు ఆ ప్రాంతమున ఉందురు. వివిధ జీవ స్థితులకు సంబంధించిన ఆ ప్రణాళికలన్నీను ఆ దేవదేవుని చేతనే తయారు చేయబడెను. మరింత జ్ఞాన వికాసము కొరకై దానిని వర్ణింపుమని మైత్రేయుని విదురుడును అర్థించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అని అంటే కనుక మన యొక్క గుణ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి
జీవులందరూ కూడా స్థితులను కలిగి ఉండి రకరకాలైనటువంటి లోకాల్ని ఆయన దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు సృష్టించారు. అదేవిధంగా అందులో ఉండేటువంటి రాజుల్ని పాలకుల్ని కూడా ఆయనే సృష్టించారు. సో ఇదే టాపిక్ ని మనము ఏం చెప్తాము, దీన్ని శ్రీమద్ భాగవతంలో మనం చెప్పుకున్నాం కదండి, 10 రకాలైనటువంటి టాపిక్స్ అన్నమాట. సో అందులో ఈ టాపిక్ పేరు ఏమొస్తుందండి, ఇక్కడ చెప్పిన దాని ప్రకారం ఈ టాపిక్ పేరు ఏంటి? మనం 10 రకాలైనటువంటి టాపిక్స్ చెప్పుకున్నాం శ్రీమద్ భాగవతంలో 2nd cantoలో 10th చాప్టర్. విసర్గ వస్తుంది ప్రభుజీ. విసర్గ బ్రహ్మ సృష్టిని దేహాలు సృష్టించారు అని చెప్పి చెప్తున్నారు. సో కొంతవరకు కరెక్ట్ అది. ఇంకెవరైనా చెప్తారా? స్థానం అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన, ప్రతి జీవుల్ని కూడా వాళ్ళ యొక్క కర్మలను బట్టి రకరకాలైనటువంటి లోకాల్లో వాళ్ళని ఉంచుతున్నారు స్వామి. మొత్తం 14 లోకాల్లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి చేసుకున్నటువంటి కర్మలు, గుణకర్మలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఆ లోకాల్లో ఉంచుతున్నారు అన్నమాట. దాన్ని ఏమంటారు, స్థానం. వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడెక్కడ ఎవరిని ఉంచాలో అనేటువంటి దాన్ని స్థానం అనేటువంటి టాపిక్ అన్నమాట. సో దాని గురించి ఇక్కడ మనకి విదురుడు మైత్రేయముని అడుగుతున్నారనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ కూడా చూస్తాం, మన యొక్క భూమండలంలో కూడా కొన్ని చూస్తాం, కొన్ని చోట్ల ఏముంటాయి, ఎడారులు ఉంటాయి బాగా, చాలా అసలు నీళ్ళే దొరకడం చాలా కష్టంగా ఉంటుంది, టెంపరేచర్లు 50-55 అలా ఉంటాయి. సో కొన్ని చోట్ల ఏముంటాయి, హిమాలయ ప్రదేశాలు ఉంటాయి అన్నమాట, హిమాలయాలాగా కొండల్లో ఉంటారనమాట బాగా. సో అక్కడ ఏముంటుంది, బాగా కొండల్లో లోయల్లో అసలు భూమి నడుచుకుని వెళ్ళాలన్నా అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, ఇక్కడ కూడా ఉంటారా వీళ్ళు. సో ఎప్పుడైనా మనం హిమాలయాస్కి వెళ్ళినప్పుడు అలాంటి చోట్లకి వెళ్తే కనుక ఎలా బతుకుతారా బాబు ఇక్కడ అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్లెయిన్స్ లో ఉన్నాం, మనం సమానంగా భూమి సమానంగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఉన్నాం అనమాట. అక్కడ ఏమవుతుంది, భూమి చాలా పైకి కిందకి అలా ఉంటుంది. అక్కడికి వెళ్తే కనుక మనకి గాలి కూడా ఆడదన్నమాట. సో మేము కేదార్నాథ్ వెళ్ళినప్పుడు అయితే కనుక అక్కడ కొంచెం కూడా దూరం నడిచి వెళ్ళలేకపోయాం అనమాట. ఎందుకంటే అక్కడ గాలి ఆడేది కాదనమాట, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. అక్కడ కొంచెం దూరం జస్ట్ ఒక 10 అడుగులు వేయడం మళ్ళీ కూర్చోవడం, మళ్ళీ 10 అడుగులు వేయడం మళ్ళీ కూర్చోవడం అనమాట. సో ఆ విధంగా ఉండేదన్నమాట. సో మరి అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మేము చూసేవాళ్ళం అనమాట. వాళ్ళు ఈ కొండల్లో స్టీప్ గా ఉంటే కనుక వాళ్ళు వాటిని నడుచుకుని వెళ్ళేవాళ్ళు. నడుచుకుని వెళ్ళడమే కాదు, వాళ్ళు భుజాల మీద పెద్ద పెద్ద బరువులు పెట్టుకుని మోసుకుని వెళ్ళిపోయేవారు అనమాట. సో పెద్ద పెద్ద మూటలు అనమాట, 100 కేజీలు 50 కేజీల మూటలు, అదే విధంగా సామాన్లు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా కొండ మీదకి మోసుకుని వెళ్ళిపోయేవారు వాడు. సో మేమేం చేస్తున్నాము, మన బరువుని మనం మోసుకుని అక్కడికి ముందుకు వెళ్ళాలంటే 10 అడుగులు వేసి మళ్ళీ అక్కడ కూర్చుంటున్నాం. సో ఎలా ఉంటున్నారు వాళ్ళు అంటే కనుక వాళ్ళకి అలవాటు అది చిన్నప్పటి నుంచి, వాళ్ళ యొక్క బాడీలు వాళ్ళ యొక్క గుణము కర్మలను బట్టి స్వామి ఆ విధంగా తయారు చేశారు, వాళ్ళు అక్కడ ఉంచబడ్డారు. సో అదే విధంగా ఎడారులో ఉండేటువంటి వాళ్ళు కూడా అదే విధంగా ఉంటారు. ఇంకా చూస్తే కనుక మనము ఈ యొక్క బాగా అంటార్కిటికా, అదేవిధంగా రష్యాలో సైబీరియా అని చెప్పి ఒక ప్రదేశం ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్తే కనుక అక్కడ కూడా ఉంటారు వాళ్ళు. అక్కడ ఏమవుతుందంటే కనుక 6 నెలలు వాళ్ళు సూర్యుడిని చూడరు, అసలు 6 నెలలు వాళ్ళు సూర్యుడిని చూడరు అనమాట. ఒకవేళ చూసినా సరే సూర్యోదయం ఎంతసేపు జరుగుతుందంటే కనుక రోజుకు ఒక 2-3 గంటలు జరుగుతుందంట, అంతే, మిగతా అంత చీకటిగానే ఉంటుంది. అలాంటిది వాళ్ళు అమ్మో ఇక్కడ బాగలేదు అని చెప్పి వదిలేసి ఎవరైనా వచ్చేస్తున్నారు. వాళ్ళు ఎంత చలిగా ఉన్నా, ఎంత మంచుల్లో ఉన్నా, ఎంత కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళు అక్కడే బతుకుతున్నారు. ఎందుకంటే కనుక అక్కడ వాళ్ళ యొక్క శరీరము ఆ ప్రదేశాల్లో వాళ్ళు నివసించడానికి ఆ విధంగా వాళ్ళకి డిజైన్ అయింది, ఆ విధంగా వాళ్ళకి డిజైన్ అయింది అనమాట. సో అలాగే మనం చూస్తే కనుక మన భూమండలంలోనే ఈ విధంగా ఉంటే కనుక ఇంకా పై లోకాల్లో కింద లోకాల్లో కూడా చాలా చాలా తేడాలు ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఉండేటువంటి పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, మనకి ఉండే ప్రదేశాలన్నీ కూడా చాలా సటిల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట, సూక్ష్మంగా ఉంటాయి అన్నమాట. పైకి వెళ్ళే కొద్దీ కూడా మనం మధ్యలో ఉన్నాం కాబట్టి కొంచెం సూక్ష్మము, అదే విధంగా కొంచెం స్థూలం ఉంది. కిందకి వెళ్ళే కొద్దీ కూడా ఇంకా చాలా స్థూలం అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో మనము చూస్తాం అన్నమాట, మనకి మొన్న ఈ యొక్క చంద్రయాన్లో మనకి ఏం చేశారు, ఈ రాకెట్ అంతా కూడా పంపించారు పైకి. పంపించినప్పుడు అక్కడ అంతా కూడా వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు, ఆ వీడియోలన్నీ కూడా మనకి బయటకు పంపించారు. అవన్నీ కూడా అంతా చూస్తే కనుక అక్కడ కూడా ఏముంది, ఒక చెట్టు కానీ ఒక మనిషి కానీ ఒక జీవుడు కానీ ఎవరు కనిపించలేదు. అంతా కూడా మట్టి కింద
ఏదో సమానంగా ఉన్నట్టు, అలాగా కొండలు గుట్టలు లోయలు అలా ఉన్నట్టు ఇలా ఉన్నట్టు కనిపించింది. అంతా ఖాళీగా ఉన్నట్టు కనిపించింది. సో నిజంగానే అక్కడ ఖాళీగానే ఉందా? ఖాళీగా లేదు. ఎందుకంటే గనక మనకి శాస్త్రాల్లో చెప్పారనమాట. సో మనకి ఈ యొక్క భూమండలంలో ఉండేటువంటి యొక్క చెట్లు అన్నింటికీ కూడా పోషించబడాలి అని అంటే కనుక దానికి అధిపతి ఎవరు అంటే కనుక చంద్రుడు అనమాట. సో మనం సైన్స్ లో చదువుకుంటాం మనం ఈ యొక్క ఫోటోసింథసిస్ అంటారనమాట. తెలుగులో అయితే కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పి మనం చెప్తారు. సో ఏమవుతుంది, గాలి, నీరు, మట్టి, ఆ విధంగా సూర్యకాంతి ఉన్నప్పుడు ఏం చేస్తాయి, ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ ని చెట్లు తయారు చేసుకుంటాయి అని చెప్పి మనకి చెప్పారు. అవన్నీ కూడా మనం చదువుకున్నాం. కానీ ఏంటంటే కనుక వీళ్ళు చెప్పనటువంటి విషయం ఇంకోటి ఉందన్నమాట. రాత్రిపూట చంద్రుడి యొక్క కాంతితోటి, వెలుతురుతోటి ఈ యొక్క చెట్లన్నీ కూడా నరిష్ చేయబడతాయి అన్నమాట, పోషించబడతాయి అన్నమాట. ఎప్పుడైతే కనుక చంద్రుడి యొక్క వెలుతురు బాగా పడుతుందో ఏమవుతాయి, ఆ పళ్ళు కానీ ఫ్రూట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో రసం బాగా వస్తుందన్నమాట. సో చంద్రుడి యొక్క వెలుతురు మూలంగా ఇవన్నీ చెట్లన్నీ కూడా, ఇంకా చెప్పాలి అని అంటే కనుక ఈ చెట్లకు అన్నింటికీ కూడా అధిపతి ఎవరు అంటే కనుక చంద్రుడు అన్నమాట, చెట్లకు అన్నిటికీ కూడా అన్నమాట. సో అటువంటి చంద్రమండలంలో చెట్లు ఒకటి కూడా కనపడలేదు అంటే కనుక అది వింతే కదా. మనకి శాస్త్రం ప్రకారం ఈ చెట్లు అన్నిటికీ కూడా నరిష్మెంట్ చంద్రుడి దగ్గర నుంచి వస్తుంది, చంద్రమండలం నుంచి వస్తుంది. సో అటువంటి చంద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అక్కడ చెట్లు లేవంటే కనుక అది జరగని పని. అక్కడ ఖచ్చితంగా చెట్లు ఉన్నాయి. అదేవిధంగా చంద్రమండలంలో చంద్రుడు, అదేవిధంగా ఆయన లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ. కానీ మనకెందుకు కనపడలేదు అంటే కనుక మనం చెప్పుకున్నాం ఇప్పుడే. సో పైకి వెళ్లే కొద్దీ ఏమవుతుంది, అక్కడ ఉండేటువంటి జీవుల యొక్క శరీరాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి, సటిల్ గా ఉంటాయి. సో మనం తయారు చేసినటువంటి కెమెరాలు, వీడియోలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, అవి గ్రాస్ ని గుర్తుపట్టే ఉంటాయి అవన్నీ కూడా. కానీ సటిల్ ని గుర్తుపట్టే విధంగా ఉండవు కాబట్టి మనకు అవి కనబడట్లేదు అనమాట. అదే విధంగా సూర్యుడి దగ్గరికి వెళ్ళినా సూర్యలోకంలో కూడా అక్కడ బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు, అంతటి వేడిలో అన్నమాట. సో మనం పంపించే ర్యాకెట్లన్నీ కూడా సూర్యుడి దగ్గరికి వెళ్తే కనుక భస్మం అయిపోతాయి. కానీ సూర్యమండలంలో బతికే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అన్నమాట. సో ఎందుకంటే కనుక భగవంతుడి యొక్క సృష్టిలో ఎక్కడా కూడా ఖాళీ లేదు. ప్రతి లోకంలో కూడా ఆయన ఏం చేశారో వాళ్ళ యొక్క గుణకర్మలను బట్టి జీవులందరినీ కూడా ఆయన అక్కడ ఉంచడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ యొక్క రాజులు ఎవరున్నారు, వాళ్ళ యొక్క పాలకులు ఎవరున్నారు, సో అక్కడ ఉండేటువంటి స్థితిగతులు ఏమిటి, సో అంటే కనుక ఆయన యొక్క స్థానం అనేటువంటి టాపిక్ గురించి చెప్పమంటున్నారు అనమాట. ప్రభుజీ, చెప్పండి. ఇప్పుడు కిందకి వెళ్ళే కొలది మీరు స్థూలం ఉన్నారు అంటే, స్థూలం అంటే ప్లేస్ స్థూలమా, లేకపోతే మనుషులు అక్కడ ఉండే మనుషులంతలు అంతలా కనిపిస్తారా, ఏంటి అది నాకు అర్థం కాదు. కిందకి వెళ్లే కొద్దీ అంటే అది మనం యాక్చువల్ గా మనం సూక్ష్మం గురించే మనకి ఇంకా పూర్తిగా తెలియదండి. ఎందుకంటే మన మైండ్, ఇంటెలిజెన్స్, బుద్ధి వాటి గురించి మనం చూడలేం అనమాట. సో అలాగే మనం దేవతల యొక్క శరీరాలని మనం చూడలేం అనమాట. సో కిందకి వెళ్లే కొద్దీ కూడా వాళ్ళ యొక్క శరీరాలు కూడా ఇంకా మార్పులు అవుతాయి అనమాట. యాక్చువల్ గా మనకి దాని గురించి ఇంకా కరెక్ట్ గా తెలియదు మాతాజీ. బట్ ఏం చెప్తారంటే కనుక కింద నుంచి పైకి వెళ్లే కొద్దీ కూడా స్థూలం నుంచి సూక్ష్మం అయిపోతాయి ఇవన్నీ కూడా అని చెప్పి చెప్తారు. అప్పుడు మన కళ్ళకి ఇక్కడ ఉండేది మాత్రమే కనిపిస్తుంది అనమాట. అవును మాతాజీ, పై లోకాల్లో ఉండేది కింద లోకాల్లో ఉండేది కనిపించదు. కనపడదు మాతాజీ. ఎందుకంటే మన కళ్ళు అదే విధంగా వాటితోనే తయారు చేసింది. సో మనకి ఏవైతే కనుక చూడాలో అవే చూస్తున్నాం మనం. సో ఇంకా చూడండి, మనకి కూడాను మనం ఇంకా చెప్పాలంటే కనుక మన కళ్ళు కొన్ని మాత్రమే చూడగలరు. కరోనాను చూడగలుగుతున్నాం అండి మనం? చూడలేకపోతున్నాం. సో మరి అది ఉందా అంటే కనుక ఉంది, అది మనకు కనపడట్లేదు. సో ఇంకా చూస్తే కనుక ఒక్కొక్కసారి మనకి యూట్యూబ్ లో వీడియోస్ అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో చిన్నవి ఏ విధంగా ఉంటాయి, రక్త కణాలు ఏ విధంగా ఉంటాయి, సో మైక్రోస్కోప్ లో పెట్టి అప్పుడప్పుడు వీడియోలు చూపిస్తూ ఉంటారు. రక్త కణాలు వచ్చినటువంటి వైరస్ ని ఏ విధంగా అటాక్ చేస్తాయి, వాటిని చంపేస్తూ ఉంటాయి. సో ఇటువంటివి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. మన కంటికి కనబడనటువంటివి కూడా చాలా చాలా ఉంటాయి అన్నమాట. సో మొత్తం అన్ని కూడా మన కంటికి కనపడి అంటే కనుక మనం బతకలేం అనమాట, పిచ్చైపోతాం మనం. సో మనకి ఎంతవరకు అయితే కనుక చూడాలో అంతవరకే మనకి స్వామి దృష్టి ఇచ్చారనమాట. సో ఎందుకంటే చిన్న సూక్ష్మజీవులు, చీమలు కూడా ఏం చేస్తున్నాయి, గాల్లో ఏమి ఎగురుతున్నాయి అన్ని మనకు కనపడుతుంటే కనుక మనం పిచ్చైపోతాం. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏన ప్రజానముత ఆత్మకర్మ
రూపాభిధానాం చ విధాం వ్యదత్త నారాయణో విశ్వసృగాత్మయోని రేతచ్చనో వర్ణయ విప్రవర్య. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, విశ్వ సృష్టికర్త మరియు స్వతసిద్ధుడునగు నారాయణుడు ఏ విధముగా గుణములను, కర్మలను, రూపములను, లక్షణములను, వివిధ జీవనామములను భిన్నముగా సృజించెనో దయచేసి వివరింపుడు. హరే కృష్ణ ప్రభుజీ, చదవండి. దండవత్ ప్రణాం. భాష్యం శ్రీల ప్రభుపాద్ కీ జై. ప్రతి జీవుడును ప్రకృతి గుణముల దృశ్యానున్నటువంటి తన సహజ ప్రవృత్తి అందే నిలిచియుండును. గుణములను అనుసరించియే అతని కర్మ వ్యక్తమగుచుండును. అతని కర్మను అనుసరించియే రూపము, దేహ లక్షణములు రూపొందుచుండును. ఇక దేహ లక్షణములను బట్టి అతనికి నామము ఒసగబడును. ఉదాహరణకు, ఉన్నత తరగతి జనులు తెల్లవారు శుక్ల కాగా తక్కువ తరగతి వారు నల్లవారు. జీవితపు తెలుపు నలుపు ధర్మముల దృశ్యానే ఈ తెలుపు నలుపు విభాగము కలదు. పుణ్యకర్మలే జీవుని ఉన్నత వంశమునందు జన్మించినట్లుగా చేయును. ఆ విధముగా అతడు ధనవంతుడుగా నగుటకు, విద్వాంసుడుగా నగుటకు, సుందరమగు దేహ లక్షణములను పొందుటకు ఉత్తమ జన్మను బడయును. పాపకర్మలు జీవుని నీచకులమున జన్మించినట్లుగా చేయును. ఆ విధముగా అతడు ఎల్లప్పుడూ కొరతనే కలిగి ఉండుటకు, మూర్ఖునిగా లేదా విద్యాహీనునిగా నగుటకు, వికారమగు దేహ లక్షణములను పొందుటకు నీచ జన్మను పొందును. దేవదేవుడగు నారాయణునిచే కలుగజేయబడిన ఈ జీవుల నడుమ భేదమును వివరించుమని విదురుడు మైత్రేయముని అర్థించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో మనము చూస్తూ ఉంటాం అన్నమాట. సో కొంతమంది ఏంటి, పుట్టగానే ఇంగ్లీష్లో చెప్తారనమాట, బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ ఇన్ ద మౌత్ అంటారు. సో వాడు పుట్టేటప్పుడు ఏంటి, నోట్లో బంగారపు ఆ యొక్క స్పూన్ తోటి పుట్టాడు అనమాట వాడు. కొంతమంది. సో కొంతమంది ఎలా పుడతారు, చాలా ధనికుల కుటుంబాల్లో పుడతారు. కొంతమంది ఎలా పుడతారు, చాలా పేదరికం అన్నమాట, అటువంటి వాళ్ళ కుటుంబాల్లో పుడతారు అన్నమాట కొంతమంది. సో కొంతమంది చూస్తే ఎలా ఉంటారు, చాలా చాలా అందంగా ఉంటారు అనమాట, చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. సో కొంతమంది అయితే కనుక అసలు చూడ్డానికే చాలా వికృతంగా ఉంటారన్నమాట వాళ్ళు. కొంతమందికి బాగా తెలివితేటలు ఉంటాయి, కొంతమందికి అసలు తెలివితేటలే ఉండవు అనమాట, చాలా మందబుద్ధులు అనమాట. ఏది చెప్పినా సరే వాళ్ళు సరిగ్గా చేయలేరు అనమాట. సో కొంతమందికి చదువు వస్తుంది, కొంతమందికి చదువు రాదు. సో ఇవి ఎక్స్ట్రీమ్స్. ఇవి కాకుండా మధ్యలో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారన్నమాట. సో కొంతమందికి ఏమవుతుంది, మనం చూస్తూ ఉంటాం జనరల్ గా అయితే కనుక అబ్జర్వేషన్, ఎవరైతే సింగర్స్ ఉంటారు, బాగా పాటలు పాడే వాళ్ళు ఉంటారు కదండి, సో వాళ్ళందరూ కూడా చూస్తే చాలా మంది, ఎక్కువ మంది అనమాట, వాళ్ళు ప్యారలల్ గా అందంగా కూడా ఉంటారు వాళ్ళందరూ కూడా, పాటలు పాడే వాళ్ళందరూ కూడా. సో ఎలా ఉంటున్నారు, వాళ్ళకి అంత మంచి గాత్రం ఎలా వస్తుంది వాళ్ళకి అని అంటే కనుక, వాళ్ళు అంతకు ముందు చేసుకున్నటువంటి పుణ్యకర్మల వలన వాళ్ళకి అటువంటి జన్మ అనేటువంటిది లభిస్తూ ఉందన్నమాట. అటువంటి జన్మ లభిస్తూ ఉందన్నమాట. ఎవరైతే పాపకర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళకి తక్కువ జన్మ లభిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా పేదరికంలో ఉండడము, కొరత కలిగి ఉండడము, సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి చాలా మంది మోటివేషన్ స్పీకర్స్ చెప్తూ ఉంటారన్నమాట. సో మీరు ఏదైనా సాధించవచ్చు, మీరు ఏదైనా చెయ్యవచ్చు అని చెప్పేసి అన్ని రకాలుగా వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు, బాగుంటుంది. కానీ ఆ మోటివేషన్ విన్న వాళ్ళల్లో కూడా 100 మందిలో ప్రతి ఒక్కళ్ళు వింటారు ఆ మోటివేషన్, కానీ ఎంతమంది సక్సెస్ అవుతున్నారండి? ఆ మోటివేషన్ క్లాసులు విన్నటువంటి వాళ్ళు కూడా, ప్రయత్నించినటువంటి వాళ్ళు కూడా ఎంతమంది సక్సెస్ అవుతున్నారు? చాలా తక్కువ మంది సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి సక్సెస్ అవ్వడం కూడా వాళ్ళకి రాసిపెట్టి ఉంది కాబట్టి ఆ మోటివేషన్ క్లాస్ విని వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతున్నారు. అంతేగాని మోటివేషన్ క్లాస్ విన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు సక్సెస్ అవ్వరన్నమాట. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలను బట్టి, కర్మ ఫలితాలను బట్టి వాళ్ళకి ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ఎంతవరకు కూడా భోగం రావాలి, ఎంజాయ్మెంట్ రావాలి, కష్టం రావాలి అనేటువంటిది ఆ ప్యాకెట్, కర్మ ప్యాకెట్ తీసుకుని వస్తాం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఈ యొక్క నారాయణుడు వీటిని అందరినీ కూడా వాళ్ళ యొక్క గుణాలను బట్టి, కర్మలను బట్టి, రూపాలను బట్టి, లక్షణాలను బట్టి వాళ్ళందరినీ కూడా ఆయన ఏ విధంగా సృష్టించారు, ఈ యొక్క విషయాన్ని గురించి చెప్పుకోండి అని చెప్పేసి, జీవుల యొక్క నడుమ భేదం ఆయన ఏ విధంగా సృష్టించారు, ఈ విషయాన్ని కూడా నాకు చెప్పండి అని చెప్పి అడుగుతున్నారనమాట. సో కానీ మనకు కొంతమంది చెప్తారనమాట, ఎవరైతే కనుక ఉన్నత క్యాస్ట్ బ్రాహ్మణస్ అంటారనమాట, వాళ్ళు చెప్తారనమాట,
సో మీరు ఇది వరకు పాపం చేసుకున్నారు కాబట్టి మీకేమైంది, ఉన్నతమైనటువంటి బ్రాహ్మణ కులంలో మీరు పుట్టలేదు కాబట్టి మీరు వైకుంఠానికి వెళ్ళడానికి, భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఈ జన్మలో మీరు అర్హులు కాదు. మీరు ఎంత చేసినా సరే మీరు వైకుంఠం వెళ్ళలేరు, భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందలేరు ఈ జన్మలో. ఓకే, మహా చేస్తే కనుక ఏమవుతుంది, మీకు ఈ జన్మలో మీరు బాగా చేస్తే కనుక వచ్చే జన్మలో మీరు బ్రాహ్మణుల కింద జన్మ తీసుకుని, అదే విధంగా ఏదో వైష్ణవుల కింద జన్మ తీసుకుని అప్పుడు మాత్రమే మీరు వెళ్ళగలరు, లేకపోతే మీరు వెళ్ళలేరు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది ఈ విధంగా చెప్తూ ఉంటారనమాట. మిగతా వాళ్ళందరినీ కూడా డిస్కరేజ్ చేస్తూ ఉంటారనమాట. సో కానీ అది చాలా తప్పు అనమాట. సో ఎవరైనా సరే ఏ విధమైనటువంటి పుణ్యకర్మలు చేసినా సరే, సో భగవద్గీతలో కూడా మనకి స్వామి చెప్తారు, స్త్రీయో వైశ్య తదా సూత్ర అని చెప్పి చెప్తారనమాట. స్త్రీలైనా సరే, వైశ్యులైనా సరే, శూద్రులైనా సరే యొక్క భక్తి అనేటువంటి యొక్క మార్గాన్ని స్వీకరిస్తే గనక వాళ్ళు వాళ్ళ యొక్క పాపకర్మలు ఏవైతే ఉన్నాయో, ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా వదిలిపెట్టి వాళ్ళు అవన్నిటిని కూడా క్లియర్ చేయబడి వాళ్ళు భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలరు. వాళ్ళే ఈ విధంగా వెళ్ళగలిగితే కనుక ఇంకో గొప్ప ఋషులు గాని, మునులు గాని, బ్రాహ్మణులు గాని వాళ్ళ గురించి ఏమైనా సరే చెప్పాల్సింది ఏమైనా ఉందా అని చెప్పి స్వామి చెప్తున్నారు అనమాట. సో నేనేదో తక్కువ కులంలో పుట్టానో, అందంగా లేననో, చదువు లేదనో, ధనం లేదనో, సో ఎవ్వరు కూడా ఈ యొక్క భక్తి చేయడానికి అనర్హులు ఎవ్వరు కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి చేసి గురుగారి యొక్క షెల్టర్ తీసుకుంటే గనక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క జన్మలోనే వాళ్ళు భగవత్ సాన్నిధ్యాన్ని పొందవచ్చు. ఈ యొక్క జన్మతోటి ఏ విధమైనటువంటి సంబంధం కూడా లేదు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి. హరే కృష్ణ. సో ఇక్కడతో మనం ఆపుదామండి, మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దామే. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ. కేదారా మీరు అన్నారు ప్రభుజీ ఇందాక, కేదార్ వెళ్ళినప్పుడా? అవునండి, కేదార్నాథ్. కేదార్. అదే ఆఖరికి నడిచి వెళ్ళారా, ఎలా వెళ్ళారు ప్రభుజీ? అంటే పైన మేము గుర్రాలెక్కే వెళ్ళాము, కానీ అక్కడ కూడా ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత గుర్రాలు ఆపేస్తారనమాట. అక్కడి నుంచి మళ్ళీ ఒక 2 కిలోమీటర్లు ఎంతో నడుచుకుని వెళ్ళాలి. అక్కడ కూడా పైన అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ గానే ఉంటుంది కానీ బట్ అక్కడికి వెళ్ళేసరికి ఆక్సిజన్ చాలా తక్కువైపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి మనం అలవాటు పడాలి అక్కడికి వెళ్ళడానికి. సో అక్కడ నడవలేము అనమాట మనం, అసలు అంతలా కష్టం. కూడా అంతే ప్రభుజీ, ముక్తినాథ్లో ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టం అయిపోతుంది. అంటే ముక్తినాథ్ అంటే చాలా గ్రామాలు ఉంటాయి మాతాజీ, అవే నేపాల్ దగ్గర. మనం గుర్రం మీద వెళ్తా ఉంటే వాళ్ళు చక్కగా పక్కన నడుచుకుంటా వస్తారు ప్రభుజీ. మనకు కష్టంగా ఉంటుంది, మనకు అలవాటు ఉండదు, వాళ్ళకి అలవాటు అక్కడే కదా. సో వాళ్ళ బాడీలన్నీ ఆ విధంగా డిజైన్ అయిపోయాయి అనమాట. ఉంటుంది ప్రభుజీ, చాలా చిన్నదిగా, ఎంతంటే ఒక అడుగు మాత్రమే పట్టే దారిగా ఉంటుంది. దాంట్లోనే గుర్రాన్ని వాళ్ళు పక్క నుండి ఎలా తీసుకెళ్తారో తెలియదు. చాలా కష్టంగా ఉంది. ఎక్కడ మాతాజీ? ముక్తినాథ్లోనా? అవును మాతాజీ. జీప్ వెళ్తుందంటగా మాతాజీ రాళ్ల మీద, అక్కడ వరకు వెళ్తుంది. దాని తర్వాత జీప్ వెళ్ళదు, ఇంకా అక్కడ నుంచి గుర్రం వెళ్ళాలా, ఆ తర్వాత మెట్ల వరకు తీసుకెళ్లి వదులుతారు, ఆ మెట్లు మనం ఎక్కెళ్ళాలి. అలా కూడా అంటే జీప్ వరకు అన్నారు అంతే. ఇక్కడ తర్వాత జీపు ఇది ఏంటి, హెలికాప్టర్ వెళ్తుంది, జీపు వెళ్తుంది. అది కొంతవరకు అనమాట. అక్కడ నుంచి మనం గుర్రంలో వెళ్ళాలి. నడుచుకుని వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, డోలీలో కూడా తీసుకెళ్తారు. డోలీలో కూడా తీసుకెళ్తారు. అయితే అక్కడ నాకు అసలు ఊపిరి పీల్చనే అవ్వలేదు, చాలా కష్టం అనిపించింది. కేదార్నాథ్ లో మా వారికి అలాగే గుర్రం దిగంగానే అసలు బీసుకుపోయినాయి ప్రభుజీ నరాలు. అక్కడ చపాతీ పుల్కాలు ఏగిస్తుంటే గబగబా వెళ్ళిపోయి ఇది వస్తుంటే వాళ్ళేం వద్దంటారే, అది కూడా కాసుకొని ఒకటల్లా చేతులు. ఇంకా దేవుడే సాయి అయ్యారు. ఎలాగో ఆ రేత్రి నుండి తెల్లారి దర్శనం చేసుకుని వచ్చాం. అవునండి, మనకి అలవాటు ఉండదు కదండి కొంచెం, అందుకని కష్టం అవుతుంది. నాకు ఇబ్బంది అవుద్ది అనుకున్నాను ప్రభుజీ, నాకు ఆస్మా ఉంది.
అట్లాంటిది ఇక దేవుడు అసలు ఆయన బాగానే ఆయనకి ఇబ్బంది లేదు. అక్కడికి వెళ్ళాక ఇంకా బీసుకుపోయినాయి నరాలు. భయం వేసిందండి. దేవుడి దయ వల్ల దర్శనం చేసుకుని వచ్చాం. కొంచెం సేపు ఉంటే అలవాటు అవుతుంది, బట్ కొంతమందికి అడ్జస్ట్ అవుతుంది, కొంతమందికి అడ్జస్ట్ అవుతారు. అవును, ఇప్పుడు భయం ముందు మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నాకు భయం, నేను గుర్రం ఎక్కను నడుస్తానంటే 7-8 కిలోమీటర్లు నడిచాం ప్రభుజీ. 4:30 అలా 5 అయిపోతుంది. ఎట్లా ఇలా అయితే మనం అడవిలో ఎక్కడ ఉంటాము, అందరూ గుర్రాలు ఎక్కేశారు, వెళ్ళిపోయారు, నువ్వు ఎలాగలా ధైర్యం తెచ్చుకుని ఎక్కువ అంటే ఇంకా ఆయన ముఖం చూసి నాకు ఇంకా భయం పోయింది. భయం పోయి ఎక్కాం. ఆ గుర్రం అతనికి ఎక్కువ ఇస్తామని చెప్పి కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళయ్యా అని చెప్పి ఇక అడుగడుక్కి దేవుణ్ణి కలుస్తామేమ్మా ప్రభుజీ. ఎట్లా తీసుకొచ్చాము. ఎక్కేటప్పుడు కూడా పర్వాలేదండి, దిగేటప్పుడు గుర్రం ఇంకా భయంగా ఉంటుంది. ఆయన అలాగని హెలికాప్టర్ కాడికి వెళ్ళారు ప్రభుజీ. వెళ్తే హెలికాప్టర్ ముందు బుక్ చేయిందే కుదరదు, సాయంత్రం దాకా చూస్తాం, తర్వాత బాబు సర్లే స్వామి అనుకుని చెప్పి వచ్చేసేసారు. మేము గుర్రాలు ఎక్కువ వస్తున్నాం. గుర్రం ఎక్కడం ఈజీయే, గుర్రం మీద దిగడం చాలా కష్టం అసలు. ఇంకా అలాగే. అవును ప్రభుజీ, అలాగనే హెలికాప్టర్ వెళ్తే ఎట్లా ఇదవుతాయి, ముందు బుక్ చేసుకోవాలి. ఇంకా అట్లా వెళ్ళొచ్చేసి మొన్న మా అబ్బాయి ముక్తినాథ్లో కూడా కష్టమే ప్రభుజీ. ఆ 2 గుండాలు లాగా ఉంటుంది, దాంట్లో నేను దిగనే లేదు. ఆ ఇది లాగా వస్తుంది కదా, కొంచెం ఫౌంటైన్ లాగా, అందులో వచ్చేసి వచ్చేసాం. అబ్బా, నా చేతులంతా అలా ఇదే బీసుకుపోతుంటేను. ఎక్కడ మాతాజీ? ముక్తినాథ్ అక్కడ కూడా విపరీతమైన చలి. 108 ఉంటాయంటగా మాతాజీ. గబగబా చేసి వచ్చేయాలి చలికి. అక్కడే అవును. మా చిన్నత్త గారు వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు మాకు వెళ్ళేటప్పుడు తెలిస్తే మాత్రమైనా దేవుడు దర్శనం మాకు ఇదే అనిపించింది. వాళ్ళు అనలేదు. బాగుంది, చక్కగా. చాలా గ్రామాలు చాలా ఇది అని అన్నారు. అవునవును. మాల వల్ల వాళ్ళు ఒక్కళ్ళే